కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 43 వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్లూరి సతీష్ ప్రతి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 43వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పుల్లూరి సతీష్ మాట్లాడుతూ, మన వార్డులో ప్రధానంగా సమస్యలు రోడ్లు, డ్రైనేజీ. నేను గెలుపొందిన వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చూపుతానని, ఎండాకాలంలో నీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని, వార్డులో ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వెంటనే పరిష్కరిస్తా అన్నారు. వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్త బండిని, మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతానని, వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తా అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ డ్రైనేజీ కూడా పరిష్కరిస్తానని, వార్డులో ప్రధానంగా వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా టీచర్స్ కాలనీ మునిగిపోవడం జరుగుతుందని, పెద్ద మోరి మరమ్మతులు చేపించి సమస్య పూర్తిగా పరిష్కరిస్తానని, వార్డు ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నామన్నారు. ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. ఉన్నారు అక్కడ ఎలక్షన్ పడి 30 ఎలక్షన్ కదా వాళ్ళు ఏం రీజన్ ఇచ్చిన నీ చేతి కింద అమ్మా జెండా లోపల మన పుల్లూరి సతీష్ గారిని కామారెడ్డి మున్సిపల్ 43 వార్డు కౌన్సిలర్గా రోడ్లు వేసినా కదా నన్ను చూడు గుర్తు చూడ సరేనా ముందుకు వస్తున్నారు. రావాలని ఆశీర్వాదం పని చేసేవారు. గతంలో రోడ్లు వేయించారు తెలిసి అందరూ పని చేసినా కదా దాన్ని చూసి కేసీఆర్ గారి నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, పుల్లూరి సతీష్ నాయకత్వం, ఆరు గుర్తుకి తన బాధ్యతగా తీసుకొని ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి పనిచేసిన నాయకుడు మన పుల్లూరి సతీష్ గారు. పట్టణంలో 43 వార్డులో క్యాండిడేట్గా పుల్లూరి సతీష్ ప్రచారం కాల్ చేయబడడం జరిగింది. గతంలో ఏదైతే గంపగోళం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆ రోజు 1 కోటి చిల్లర రూపాయలతో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఏర్పాటు చేసిన దిశలోనే ఈరోజు అప్పటివరకు ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ డ్రైనేజ్ పోతే ఇప్పటికీ ఎమ్మెల్యే గారు మన రమణారెడ్డి గారు 2 సార్లు వచ్చారు. ఇక్కడికి వచ్చినా కానీ వచ్చి ఇప్పటివరకు చూసుకోవడమే జరుగుతుంది తప్ప ఇప్పటివరకు ఆ పెద్దమూరి డ్రైనేజ్ కూడా పట్టించుకోవడం లేదు. కావున ఈ ఒక వార్డు ప్రజలు గమనించేది ఏంటంటే పనిచేసే నాయకుడికి ఓటేస్తే బాగుంటుంది.
కళ్ళు మూసుకొని ఓటేస్తే 5 ఏళ్ళు కళ్ళు తెరిచే అవకాశం కూడా ఉండదు. అన్ని భూస్థాపన చేస్తారు. కాబట్టి సీనియర్ కార్యకర్తగా పనిచేసి రాజకీయంలో అంచెలంచెలుగా పైకొచ్చిన నేను, కాబట్టి నేను అడిగేది ఒకటే, మంచి చేసే నాయకుడిని ఎన్నుకుంటే వాడనేది అభివృద్ధి అవుతుంది. మీరు వచ్చే వాళ్ళని చూడండి, నన్ను చూడండి. సీనియర్గా ఉన్నాను కాబట్టి పని చేయగలుగుతాను. ఆర్డీఓ ఆఫీస్లో పని కావాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలన్నా, కలెక్టర్ ఆఫీస్లో పని కావాలన్నా, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది. కాబట్టి నాకు అండదండలు ఉన్నాయి. కాబట్టి నేను చేస్తాను, చేసి నిరూపిస్తాను. అక్కడ ఓపెన్ జిమ్ చేద్దామని నేను పెట్టాను, పాంప్లెంట్లు కూడా పెట్టాను. ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఈ 43 ప్రజలు కూడా ఆశీర్వదించి మళ్ళీ రాబోయే రోజుల్లో టీచర్ కావాలని అంటే సస్యశ్యామలైన వాతావరణం చేకూరుస్తానని మాటిస్తున్నాను. ఓటు కారు గుర్తుకు వేసి పుల్లూరు సతీష్ను ఆశీర్వదిస్తానని కోరుతున్నాను.